ఒక పుత్రుడు కావాలి నాకు. ఆ పుత్రుడు అమరుడై ఉండాలి. రంభుడా, నీలో భక్తికి ప్రసన్నుడనై నీ దగ్గరికి వచ్చాను. నేను నీకీ వరాన్ని ప్రసాదించలేను. ఇంకా ఏదైనా కోరుకో. ప్రభు, భక్తుడు తన దైవం కోసం తపస్సు చేయడం తప్పు కానప్పుడు తన దైవంపై పంతం పట్టడం తప్పు కాదు కదా. నేను నా భక్తితో తమను గెలుచుకున్నట్లుగానే నా పట్టుదలతో కూడా మిమ్మల్ని గెలుచుకోగలను. వరాన్ని నా పంతంతోనే సాధించుకుంటాను ప్రభు. మీ అమ్మగారికిచ్చిన మాట వమ్ము కానివ్వను పుత్ర. గడువు ముగిసేలోగా అక్కడికి వస్తాను. నాకెటువంటి వరం అవసరం లేదు. నాకు అమరుడైన పుత్రుడు కావాలి ప్రభు. భక్త, సృష్టి నియమాన్ని నేను కూడా ఉల్లంఘించలేను. ఇంకా ఏదైనా అడుగు, నేను నీ కోరికను తప్పక తీరుస్తాను. ఏదైనా సరేనా ప్రభు? అవును, ఏదైనా సరే. తండ్రి గారు, ఇంకెంతో సమయం లేదు. వెంటనే అమ్మ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. కోరుకో భక్త, ఏం కావాలి నీకు? ప్రభు, ఇంత కఠోరమైన తపస్సు చేసినందుకు ఒక వరం లభించింది నాకు. ఆలోచించుకోవడానికి కొంత సమయం ఇవ్వండి. నా దగ్గర సమయం లేదు భక్త, నన్ను క్షమించు పార్వతి. నేను వెనువెంటనే నీ దగ్గరికి వస్తాను. పుత్ర గణేశ, నేను వచ్చేంత వరకు మీ తల్లిగారికి ఆగ్రహం రాకుండా చూసుకో. గణపతి, మన మహాదేవులు ఇంతవరకు రాలేదు. మాత గురించి నాకు భయంగా ఉంది. గణపతి, అందరినీ మీలే కాపాడాలి ప్రభు. నిరీక్షించడం తప్ప మనమేమీ చేయలేము. అందరూ ఒక పని చేయండి. మీరేం చేస్తారంటే అందరూ అన్ని దిక్కులకు వెళ్ళండి. తండ్రి గారు కనిపించిన తక్షణమే వచ్చి మాతకి తెలియచేయండి. తండ్రి గారు, తమరు వెంటనే బయలుదేరండి. తండ్రి గారు, చూడు భక్త, నీ కుమారుడు అమరుడయ్యే వరాన్ని నేను నీకు ఇవ్వలేను. కానీ నీ పుత్రుడు అత్యంత శక్తివంతుడయ్యే వరాన్ని నేనిస్తాను. ప్రభు, నా పుత్రుడు కేవలం అత్యంత శక్తివంతుడై ఉంటే సరిపోదు. మంచిది. నీ పుత్రుడు స్వయంగా ప్రయత్నిస్తే అమృతతుల్యమైన వరాన్ని సాధించుకోగలడు. సరే ప్రభు, ఈ వరాన్ని ప్రసాదించండి నాకు. ఈ వరం నాకు అంగీకారమే ప్రభు. తథాస్తు 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 తథాస్తు. నీ కుమారుడు అత్యంత శక్తివంతుడవుతాడు. తను ప్రయత్నం చేస్తే అమృతతుల్యమైన వరాన్ని పొందగలుగుతాడు. ఇదేంటి?
మహాదేవుడు ఇలాంటి వరం ఇచ్చారెందుకు? నారాయణ నారాయణ, రంభుడికి అద్భుత వరం ప్రసాదించారు. నాకు తెలిసిన వెంటనే మీకు చెప్దామని వచ్చాను. ఆ దుష్ట దుర్మార్గులు వరాలని పొంది మరింత బలాన్ని సాధించుకుంటున్నారు. అయినా మనం ఇప్పుడు చేయగలిగిందే ఉంది, వరాన్ని ప్రసాదించేశారు కదా. కానీ దేవర్షి, వారు రంభుడి పుత్రుడికిచ్చిన వరం కదా అది. ఆ పుత్రుడు ఇంకా జన్మించనే లేదు. ఆ రంభుడిక్కడికొచ్చి మనకు ప్రమాదం తలపెట్టేలోపు మనం ఏదో ఒక ఆలోచన చెయ్యాల్సి ఉంది. ఎదురు చూపుల్లో సమయం గడిచిపోతుంది. తండ్రి గారు ఇంతవరకు రాలేదు. తమరు మరోసారి మీ పార్వతికి నిరాశ కలిగించారు స్వామి. తమరికి నాకంటే తమ భక్తులే ఎక్కువని మరొకసారి నిరూపించి చూపించారు. తమరికి మాకంటే మీ భక్తుల తపస్సే ప్రధానమని చెప్పారు స్వామి. మాత, ప్రసన్నులవ్వండి మాత. ఇప్పుడైనా కరుణించండి, ఇప్పుడైనా ఆలకించండి నా పిలుపు. తక్షణమే నా తపస్సును సంపన్నం చేయండి మాత. నా పుత్రిక రూపంలో వచ్చి నాకు తమ సాన్నిధ్యాన్ని ప్రసాదించి నన్ను కృతార్థుణ్ణి చేయండి మాత. నా కోరిక నెరవేర్చండి మాత. నా తపస్సుకు సిద్ధినివ్వండి మాత. రండి మాత. నా యజ్ఞ పూర్తి కావచ్చింది మాత. దర్శనమివ్వండి మాత. కోరిన వరం ప్రసాదించండి. నా యజ్ఞం ముగింపుకొచ్చింది మాత. వరాన్ని ప్రసాదించండి నాకు. రండి మాత, నాకు దర్శనమివ్వండి. మహాదేవుడు తన కర్తవ్యానికి బద్ధుడై ఉన్నప్పుడు నేను కావచ్చు కదా. కనుక నేను కాత్యాయన మహర్షికి వరం ప్రసాదిస్తాను. ఈ కలువ పువ్వు వాడిపోయే ముందే నేను తండ్రి గారిని తమరి వద్దకు తీసుకొస్తాను అమ్మా. కలువ వాడిపోయింది. అమ్మ నిరాశ చెందుతుంది. ఈ కోపంలో ఏం చేస్తారో ఏమో. మాతా, మాతా, మహాదేవుడు వస్తున్నారు, వస్తున్నారు మాతా. హల హల మహాదేవా. హర హర మహాదేవ, హర హర మహాదేవ. నేను వచ్చేశాను పుత్రా. ఉమా, ఎక్కడ పుత్రా నీ తల్లి? ఉమా, 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 పార్వతి, ఉమా, 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 నాకు తెలుసు నీవు నా మీద అలిగావు. అయినా నన్ను క్షమించవచ్చు కదా. పుత్రా, మీ అమ్మగారు ఎక్కడున్నారు? నేను అమ్మకి వాగ్దానం చేశాను, ఈ కలువ పువ్వు వాడిపోకముందే నేను తమరిని అమ్మ వద్దకు తీసుకెళ్తానని. తమరు రావడంలో చాలా ఆలస్యం జరిగింది తండ్రి గారు. చాలా ఆలస్యం జరిగిందా? అంటే సరిగ్గా తమరిలాగే అమ్మ కూడా తన భక్తుడి పట్ల కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి వెళ్లారు తండ్రి గారు. వెళ్ళిపోయిందా? ఎక్కడికి వెళ్ళిపోయింది? అమ్మా, సహనం కోల్పోకండి, తండ్రి గారు వస్తూ ఉంటారు. పుత్ర, నేను ఎక్కడున్నా నువ్వు నా హృదయంలోనే ఉంటావు. అలాగే నేను ప్రత్యక్షంగాను పరోక్షంగాను నీకు తోడుగా ఉంటాను గణపతి. అమ్మా, తమ
తమరి మాటలు నాకు ఆందోళన కలిగిస్తున్నాయి. పుత్ర, నువ్వు చేయగలిగినంత చేశావు పుత్ర. ఇప్పుడు నేను చెయ్యవలసింది చెయ్యక తప్పని పరిస్థితి వచ్చింది. ఇంతవరకు నేను మహాదేవుడికి భార్యగా, కార్తికేయుడికి నీకు తల్లిగా ఇక్కడే ఉంటూ స్వామి కోసం నిరీక్షిస్తూ ఉన్నాను. కానీ వారు దేవాది దేవుడని మర్చిపోయాను. వారి బాధ్యత ఎప్పుడూ నాకంటే ఎక్కువే పుత్ర. ఆ విషయం ఈరోజు మరొకసారి నిరూపితమయ్యింది. కానీ మీ తండ్రి గారు మర్చిపోతుంటారు, వారు మహేశ్వరుడైతే నేను మహేశ్వరినే, వారు జగత్పిత అయితే నేను జగన్మాతనే కదా. ఇక ఇప్పుడు నా భక్తులను బంధువులందరికంటే ఎక్కువగా చూడవలసిన సమయం ఆసన్నమైంది. అమ్మా, నా మాట వినండి. ఇంత ఆవేశంలో అంత పెద్ద నిర్ణయాన్ని తీసుకోకండి. ఆవేశం కాదు పుత్ర, ఆలోచన లేకుండా చేశానింతకాలం. ఇప్పుడు నాలో సహనం పూర్తిగా నశించింది. వారు చూపించిన మార్గంలో నడవకపోతే నా అస్తిత్వానికి అర్థం ఉండదు. అమ్మా, అంత పని మాత్రం చేయకండి. దయచేసి నా మాట వినండి అమ్మా. తమరు నా విన్నపాన్ని ఆలకించండి. దయచేసి ఆగండి అమ్మా, నా మాట వినండి. అమ్మా, ఒక్క క్షణం ఆలోచించండి. దయచేసి ఆగండి, నా మాట వినండి. అమ్మా, ఆగండి. గణపతి, ఇప్పుడు నేను కూడా నా భక్తుణ్ణి గౌరవించక తప్పదు. కాత్యాయన మహర్షి పుత్రిక కాత్యాయనిగా వారి వద్దకు వెళ్లాల్సి ఉంటుంది. అమ్మా, తమరెక్కడికి వెళ్ళకండి. నా మాట వినండి అమ్మా. తండ్రి గారు వస్తూ ఉంటా. అమ్మా, 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 ఎక్కడున్నారు మీరు? నా మాట వినండి అమ్మా, వెళ్ళకండి. అమ్మా, అమ్మ ఉండగా ఎందుకు రాలేదు తండ్రి గారు? తమరి కోసం ఎంతగానో ఎదురు చూశారు. కానీ తనిప్పుడు మనల్ని వదిలేసి వెళ్ళిపోయారు. తను ఎక్కడికి వెళ్ళినా సరే వెతికి తీసుకువద్దాము. తనతో మాట్లాడితే నా పైన ఆగ్రహం తగ్గిపోతుంది తనకి. నా మాట కాదనదు గణపతి, మన వెంట తప్పక వస్తుంది. రాకుమారా. తండ్రి గారు, అమ్మ వెళ్ళిన చోటు నుండి చాలా కాలం తిరిగి రావటం అసంభవం. పుత్రా, మీ మాత శక్తి స్వరూపిణి కదా, తనకి అసంభవం అనే మాట ఉండదు. అందుకే కాలంలో వెనక్కి వెళ్ళి బాలికగా మారి కాత్యాయన మహర్షి పుత్రిక అయిపోయారు. తను మరలా మా అమ్మ రూపాన్ని పొందటానికి చాలా సమయం పడుతుంది. నీవు నన్ను, మన గణపతిని వదిలి వెళ్ళక తప్పదు. మీ మాతకు చేసిన వాగ్దానం భంగం కానివ్వను. నేనక్కడికి తప్పక వస్తాను. తండ్రి గారు, అమ్మ చేసిన దాంట్లో తప్పేమీ లేదు కదా? ఉమా, ఎక్కడున్నావు నీవు?
యజ్ఞం పూర్తి కావస్తోంది మాత. ఎక్కడున్నారు? నాకు వరం ప్రసాదించండి. దర్శనమివ్వండి మాత, దర్శనమివ్వండి. పుత్రిక రూపంలో నాకు తమరి సాన్నిధ్యాన్ని ప్రసాదించి నన్ను ధన్యుణ్ణి చేయండి మాత. మాత, నాకు దర్శనమివ్వండి. నాన్నగారు, ఏమైంది నాన్నగారు? తమరు నన్ను ఎందుకలా చూస్తున్నారు? మాత, ఇలా బాలిక రూపాన్ని ధరించి నా దగ్గరకు వచ్చారా మాత? నేను ధన్యుడనయ్యాను. చూడండి నాన్నగారు, నేను వచ్చేసాను. తమరిని పుత్రిక రూపంలో పొంది నేను ధన్యుడనయ్యాను మాత. నేనే కాదు, ప్రపంచంలో తండ్రులందరూ ధన్యులయ్యారు. అందరికీ సంతాన రూపంలో తమరి సాన్నిధ్యం లభిస్తుంది మాత. నిజం మాత, 100% నిజం. లోకంలో ప్రతి బాలికలోనూ ఉండేది తమరి అంశ మాత్రమే మాత. తమరి అంశ మాత్రమే మాత. ఇదేమిటి నాన్నగారు, ఇలా ఎందుకు చేస్తున్నారు? నేను తమరి పుత్రికని, కానీ తమరు నన్ను మాత అని ఎందుకు పిలుస్తున్నారు నాన్నగారు? నాన్నగారు, తమరి నోట ఈ మాట వింటూ నేను మంత్రముగ్ధుడనైపోయాను. మీ నోట ఈ పిలుపు వినడం అమృతప్రాయంగా ఉందమ్మా. నాన్నగారు, అవును కదూ మాతా, మీరిప్పుడున్నది నా పుత్రిక రూపంలోనే. కనుక జగజ్జనని తమరిని కాత్యాయని పేరుతో గుర్తిస్తుంది లోకం. కాత్యాయనుడి పుత్రిక కాత్యాయని. పార్వతీమాత మహాదేవుడికి దూరం కావడం ఏదో అరిష్టానికి సూచనగా అనిపిస్తుంది. మళ్ళీ మన భద్రత ప్రమాదంలో పడినట్లు అనిపిస్తోంది. ఆ మహాదేవుడిప్పుడు పార్వతీమాత వియోగంతో దుఃఖంతో కృంగిపోయినారు. అక్కడ చూస్తే ఆ దుష్ట అసురుడు రంభుడికి పుత్రజననం సంభవించింది. ఇది ఇంకా విచారం. మహిషాసురా! జాగ్రత్త కుమారా! జాగ్రత్త పడాల్సింది నేను కాదు, ఈ ఏనుగే భయపడాలి నాన్నగారు.
వద్దు మహిషాసుర. తమరి పుత్రుడిని కదా, ఆ మాత్రం లేకపోతే ఎలా? భలేగా చెప్పావు. నువ్వు భవిష్యత్తులో ఇంతకు మించిన సాహసాలు చేస్తుంటే చూసి ఆనందించాలనుంది పుత్ర. ఇది ముల్లోకాలకు హెచ్చరిక. దేవతలందరికీ నా హెచ్చరిక. ఆ దుర్మార్గుడు త్వరలోనే మనకి లేనిపోని సమస్యలు సృష్టిస్తాడు. మహాదేవుడు తన పరిస్థితి నుండి బయటకి రాక తప్పదు. లేకపోతే స్వర్గాన్ని ఎవరు రక్షిస్తారు? ఎవరు కాపాడతారు ఈ సృష్టిని? ప్రతీకార భావన ఎంత మాత్రమూ మంచిది కాదు. దానివల్ల ఏదీ సాధించలేము. అది మనుషులను అంధకారంలోకి నెట్టివేస్తుంది.